ఒక చిన్న గ్రామంలో చిన్నపాటి ఇంట్లో బాలుడు రాజు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. రాజుకు వయస్సు కేవలం 7 సంవత్సరాలు. ఆయనకు బంతితో ఆడటం చాలా ఇష్టం. రోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే తన బంతితో ఆడుతూ గంటల తరబడి కాలం గడిపేవాడు. ఒకరోజు రాజు బంతితో ఆడుతూ ఆ బంతిని తప్పుగా కొట్టి, అది బడిలో పక్కనే ఉన్న పేద బంగారమ్మ అక్క ఇంట్లోకి వెళ్ళింది. ఆ ఇంట్లో గోడలు బలహీనంగా ఉండేవి. బంతి గోడను తాకి చిన్న గొయ్యి చేసింది. రాజుకు భయం వేసింది. బంగారమ్మ అక్క నన్ను కొడుతుందేమో. అయితే బంగారమ్మ అక్క బయటకి వచ్చి నవ్వుతూ అన్నది, రాజు బంతి కావాలంటే లోపలికి వచ్చి తీసుకో. అయితే ఇంక ఎప్పుడు ఇలా ఇళ్లలోకి బంతిని కొట్టకు అని అంటుంది. రాజు ఆశ్చర్యపోయాడు. తప్పు చేసింది నేను. కాని నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా నవ్వుతూ మాట్లాడింది. ఆ రోజు రాత్రి రాజు తన అమ్మ నాన్నలతో అన్నాడు, బంగారమ్మ అక్క ఇంటికి నాకు గోడ కట్టించాలి. నేను తప్పు చేశాను కదా. తల్లి ముద్దాడింది. నీవు పసివాడివే కాని నీ మనసు చాలా పెద్దది. తప్పకుండా కట్టిద్దాం అని రాజుతో చెప్పింది. 2 రోజుల్లో రాజు తల్లిదండ్రులు, కొందరు పొరుగువారు కలిసి ఆ గోడను మరమ్మత్తు చేశారు. బంగారమ్మ చాలా సంతోషించింది. ఆ రోజునుంచి రాజు గేమ్స్ ఆడినా జాగ్రత్తగా ఆడడం నేర్చుకున్నాడు. ఇంకొంచెం పెద్దవాడైన తర్వాత ఎవరైనా ఇబ్బంది పడితే తనే ముందుగా సహాయం చేస్తాడు.